సభ్యులు ఉన్నారు, అలాగే గౌరవ ముఖ్యమంత్రి గారు ఉన్నారు. వారితో కూడా మాట్లాడి అవసరమైనటువంటి చిన్న చిన్న మార్పులు చేయాల్సి ఉంటే చేసి ఇది ఒక జ్యోతిర్లింగ అష్టాదశ శక్తిపీఠాల్లో ఒక పీఠం కలిగినటువంటి దివ్యక్షేత్రంగా చేయడానికి చుట్టుపక్కల ఉన్నటువంటి ఈ శ్రీశైల క్షేత్రంలో ఉన్నటువంటి అనేక ఆలయాలు ఉన్నాయి. వాటి పరిధిని కూడా ఇందులోకి కలిపి ఎక్కువగా చేయడానికి, అభివృద్ధి చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం. లిక్కర్ స్కామ్ కేసులో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పిటిషన్ పై సుప్రీంకోర్టులో విచారణ జరిపింది జస్టిస్ జేబీ పార్థివాలా. జస్టిస్ కేవీ విశ్వనాథన్ ధర్మాసనం అక్రమ మద్యం కేసులో ఏపీ హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. హైకోర్టులో బెయిల్ రద్దు పిటిషన్లు తేలే వరకు ఏసీబీ కోర్టు బెయిల్ పిటిషన్లు విచారించవద్దన్న తీర్పును కొట్టేసింది. బెయిల్ రద్దు, బెయిల్ పిటిషన్లను మెరిట్ ఆధారంగా నిర్ణయించాలని హైకోర్టుకు సూచించింది. ఈ కేసుల్లో వ్యక్తిగత స్వేచ్ఛ ఇమిడి ఉందని తెలిపింది. బెయిల్ కేసులకు అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాలంది. వెయిటింగ్ చేయాలన్న ఆదేశం సరికాదంటూ రాజ్యాంగంలోని ఆర్టికల్ 21ని ఉల్లంఘించడమే అని తెలిపింది. కిషన్ రెడ్డి టార్గెట్ గా మరోసారి కీలక కామెంట్స్ చేశారు రాజా సింగ్. ఇదేమి రాజ్యం, ఇదేమి రాజ్యం, కిషన్ రెడ్డి రాజ్యం అంటూ వ్యాఖ్యానించారు. తెలంగాణలో ఎన్నికలు వచ్చినప్పుడల్లా ఒక బీసీ నేత సీఎం అవుతారని అంటారని, కానీ టికెట్స్ ఇచ్చే సమయంలో వారిని మర్చిపోతారని అన్నారు. ఇవాళ బీసీలు తెలంగాణ బీజేపీలో ఎక్కడున్నారో కిషన్ రెడ్డి చెప్పగలరా అని ప్రశ్నించారు. కమలం అధిష్టానం జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు దీపక్ రెడ్డి పేరు ఖరారు చేసిందని, కానీ వెనుక ఉండి చక్రం తిప్పేది మాత్రం కిషన్ రెడ్డేనని ఫైర్ అయ్యారు రాజా సింగ్. జిల్లా రాజయ్యపేట మత్స్యకార గ్రామంలో యుద్ధ వాతావరణాన్ని తలపిస్తోంది. బల్క్ డ్రగ్ పార్క్ సమీప గ్రామంలో భారీగా మోహరించారు పోలీసులు. కలెక్టర్ అందుబాటులో లేకపోవడంతో నేడు జరగాల్సిన గ్రామ సభ వాయిదా పడింది. మత్స్యకార గ్రామంలో ఉత్కంఠ పరిస్థితి కొనసాగుతోంది. ఏ క్షణమైనా మరోసారి మత్స్యకారులు ఆందోళనకు దిగే అవకాశం ఉంది. నక్కపల్లి, రాజయ్యపేట, ఉపమాక సహా చుట్టుపక్కల గ్రామాల్లో 2000 మంది పోలీసులు మోహరించారు. బల్క్ డ్రగ్ పార్క్ రద్దు చేయాలి.